శ్రీదేవి ఖడ్గమాల ఎలా చదవాలి అని అడుగుతున్నారు నాన్న అందరూ. శ్రీదేవి ఖడ్గమాల కూడా ఈ లలిత విష్ణు సహస్రనామ పారాయణం పుస్తకంలో ఈ పుస్తకంలో శ్రీదేవి ఖడ్గమాల ఖచ్చితంగా చక్కగా ఉంది. శ్రీదేవి ఖడ్గమాల అంటే ఏమిటి? ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే మీరు పూజార్ల దగ్గరికి వెళ్ళి ఏ నాయనా ఇలాంటి అనారోగ్యాలు మాకున్నాయి ఏంటంటే ఒక 40 రోజులు 41 రోజులు లలిత శ్రీదేవి ఖడ్గమాల చదివించమ్మా, లేదంటే చదవండి తగ్గిపోతుంది అంటారు. అంటే శ్రీదేవి ఖడ్గమాల అనేది ఏమిటిది? మన శరీరంలో డాక్టర్స్ పరిభాషలో కన్ను పొర, ముక్కు పొర, చెవులో ఉండే పొర, హార్ట్లో ఉండే పొర, కంఠంలో ఉండే పొర, చెస్టులో ఉండే పొర, మన యూట్రస్లో ఉండే పొర, మన శరీరంలో ప్రతి పార్టులో ఉండే డాక్టర్స్ టెక్నాలజీ లాగా పూర్వీకులు ఏం చేశారంటే బీజాక్షరాలను పెట్టి దీన్ని తయారు చేశారు. అంటే ఆ బీజాక్షరాలను మనం చదువుతున్నప్పుడు శరీరం మొత్తంలో ప్రతి పార్ట్ యాక్టివేషన్ జరుగుతుంది. ఎక్కడ మీకు బ్లాకేజెస్ ఉన్నా అది ఓపెన్ అయిపోతుంది. అనారోగ్యాల నుంచి మనం తొందరగా బయటపడతామన్నమాట. అదే పారాయణంకి ఫస్ట్ ఏం చెప్పాడైనా శ్లోకం అన్నాడు. శ్లోకం చూద్దాం. హ్రీంక్రారాసన గర్భితానలశిఖాం సౌం క్లీం కళాం బిభ్రతి సౌవర్ణాంబరధారిణీం వరసుదా దౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకమాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీ. అమ్మా, శ్రీచక్ర సంచారిణివి, త్రిశక్తి రూపానివి నీవు, ఈ విశ్వమంతా నిండి ఉన్న తల్లివి నీవు. అమ్మా, నీకు తెలియంది ఏముంది తల్లి? సర్వము నీవే, నాలో ఉన్నది నీవే, బయట ఉన్నది నీవే. నువ్వు నేను వేరు కాదు, అంతా ఒకటే. ఏ అనారోగ్యాలు నాకున్నాయో అనారోగ్యాలన్నీ పోయి నేను సంపూర్ణ ఆరోగ్యవంతులము, అదృష్టవంతులము, భాగ్యవంతులమమ్మా. మేము ఆరోగ్యవంతులము, అదృష్టవంతులము, భాగ్యవంతులమమ్మా అని అస్య శ్రీ శుద్ధ శక్తిమాలా మహామంత్రస్య ఉపస్థేంద్రియాధిష్ఠయ వరుణాదిత్య ఋషి దైవీ గాయత్రీ చంద సాత్విక కకారక భట్టారక పీఠస్థిత కామేశ్వరాంక నిలయ మహాకామేశ్వరి శ్రీ లలిత పరా భట్టారికా దేవత ఐం బీజం క్లీం శక్తి సౌంకీలకం మమ ఖడ్గసిద్ధ్యర్థే జపే వినియోగ మూలమంత్రేణ షడంగ న్యాసం కుర్యాత్. ఇది కూడా చదవాలి. ధ్యానం, మళ్ళీ ఇంకో శ్లోకం చదివాము, ఇప్పుడు ధ్యానం చదవాలి. ప్రతి దాంట్లో కూడా ధ్యానం కంపల్సరీ ఉంటుంది. తాదృశం ఖడ్గమాప్నోతి ఏన హస్తస్థితేన వై అష్టాదశ మహాద్వీపా సమ్రాట్ భోక్తా భవిష్యతి ఆరక్తాభాం త్రినేత్రాణాం అరుణిమవదనాం రత్నతాటంకరం యాం హస్తాభ్యామభయ భోజై సపాంకుశ మదన ధనుస్సాంకైర్స్ఫురంతీం ఆపీనోత్తుంగ వక్షోరుహ కలరుత్తారోత్తలాంగీ ధ్యాయేదంబోరుహస్తారుణిమవరసనాం ఈశ్వరీశ్వరాణాం లమిత్యాది పంచపూజాం కురుత్యాత్ యథాశక్తి మూలమంత్రేం జపేత్. ఏంటంటే ఇది చాలా స్పీడ్గా పోతుంది, మీకోసం మెల్లిగా చదివినప్పుడు ఆగి 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 చదివేది కాదు ఇది అనమాట. తాదృశం ఖడ్గమాప్నోతి ఏన హస్తస్థితేన వై అష్టాదశ మహాద్వీపా సమ్రాట్ భోక్తా భవిష్యతి ఆరక్తాభాం త్రినేత్రాణాం అరుణిమవదనాం రత్నతాటంకరం యాం హస్తాభ్యోభై సపాంకుశ భుజై సపా పాశాంకుశమదన ధనుస్సాంకరై స్మృతిం ఆపీనోత్తుంగ వక్షోరుహ కలశరుతాంగరోజ్వలాంగం ధ్యాయేదంబోరుహస్తారుణిమవసనాం ఈశ్వరీశ్వరాణాం లమిత్యాది పంచపూజాం కురుత్యాం యథాశక్తి మూలమంత్రం జపేత్. కరెక్ట్గా పలకడం రాకపోతే యూట్యూబ్లో పెట్టుకొని మీరు వినండి. ఎందుకంటే మనం పలికే శబ్దాలను బట్టే దాని ఫలితం ఉంటుందనేది దీని రహస్యం. ఓకేనమ్మా? ఓం ఐం హ్రీం శ్రీం, ఓం ఐం హ్రీం శ్రీం, ఐం క్లీం సౌ. ఈ మంత్రం 2 ఉంటుంది. ఎందుకంటే త్రిశక్తి రూపానికి మనం ఇవాళ చేస్తున్నాం కాబట్టి, అంటే విశ్వంలో ఉన్నటువంటి చైతన్యానికి, శక్తికి, సరస్వతికి అన్ని మనలో ఉన్నటువంటి ప్రతి పార్ట్ని వెయిట్ చేస్తున్నాం. ఇదే బీజాక్షరం ఉల్టా వస్తుంది చూడండి. ఓం ఐం హ్రీం శ్రీం,
ఐం క్లీం సౌ. ఓం నమ త్రిపుర సుందరి హృదయదేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవి కామేశ్వరి భగమాలిని నిత్యక్లిన్నే కేరుండే వహినివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరితే కులసుందరి నిత్యే నీలపతాకే విజయే సర్వమంగళే జ్వాలామాలిని చిత్రే మహానిత్యే పరమేశ్వర పరమేశ్వరి మిత్రేశమయి షష్ఠీశమయి ఉడ్డీశమయి చర్యానాదమయి లోపాముద్రమయి ఆగస్తమయి కాస్తిలతాపమయి ధర్మాచార్యమయి ముక్తికేశీశ్వరమయి దీపకళానాదమయి విష్ణుదేవమయి ప్రభాకరదేవమయి తేజోదేవమయి మనోజదేవమయి కళ్యాణదేవమయి వాసుదేవమయి రత్నదేవమయి శ్రీరామానందమయి అణిమాసిద్ధే లఘిమాసిద్ధే గరిమాసిద్ధే మహిమాసిద్ధే ఈషిత్తు సిద్ధే వశిత్తు సిద్ధే ప్రాకామ్య సిద్ధే భుక్తి సిద్ధే ఇచ్ఛాసిద్ధే ప్రాప్తి సిద్ధే సర్వకామసిద్ధే బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండే మహాలక్ష్మి సర్వసంక్షోమిణి సర్వవిద్రావిణి సర్వాకర్షిణి సర్వవశంకరి సర్వోన్మాదిని సర్వమహాంకుశే సర్వకేచరి సర్వబీజే సర్వయోని సర్వత్రికండే త్రైలోక్యమోహన చక్రస్వామిని ప్రకటయోగిని కామాకర్షిణి బుద్ధ్యాకర్షిణి హంకారాకర్షిణి శబ్దాకర్షిణి స్పర్శాకర్షిణి రూపాకర్షిణి రసాకర్షిణి గంధాకర్షిణి చిత్తాకర్షిణి ధైర్యాకర్షిణి స్మృత్యాకర్షిణి నామాకర్షిణి బీజాకర్షిణి ఆత్మాకర్షిణి అమృతాకర్షిణి శరీరాకర్షిణి సర్వాశా పరిపూరక చక్రస్వామిని గుప్తయోగిని అనంగకుసుమే అనంగమేఖలే అనంగమదనే అనంగమదనాతరే అనంగరేఖే అనంగవేగిని అనంగాంకుశే అనంగమాలిని సర్వసంక్షోభణ చక్రస్వామిని గుప్తతర యోగిని సర్వసంక్షోభిణి సర్వవిద్రావిణి సర్వాకర్షిణి సర్వ అల్లాదిని సర్వసమ్మోహిని సర్వజృంభిణి సర్వవశంకరి సర్వరంజని సర్వోన్మాదిని సర్వార్ధసాధకే సర్వసంపత్తి పూరణి సర్వమంత్రమై సర్వద్వంద్వక్షయంకరి సర్వసౌభాగ్యదాయక చక్రస్వామిని సంప్రదాయ యోగిని సర్వసిద్ధిప్రదే సర్వసంప్రప్రదే సర్వప్రియంకరి సర్వమంగళకారిణి సర్వకామప్రదే సర్వదుఃఖ విమోచని సర్వమృత్యుప్రశమని సర్వవిఘ్న నివారిణి సర్వాంగసుందరి సర్వసౌభాగ్యదాయిని సర్వార్ధసాధక చక్రస్వామిని కులోత్తీర్ణ యోగిని సర్వజ్ఞే సర్వశక్తే సర్వైశ్వర్యప్రదాయిని సర్వజ్ఞానమయీ సర్వవ్యాధి వినాశిని సర్వాధారస్వరూపే సర్వపాపహరే సర్వానందమయి సర్వరక్షాస్వరూపిణి సర్వప్సితే ఫలప్రదే సర్వరక్షాకర చక్రస్వామిని నిగర్భయోగిని వశిని కామేశ్వరి మోదిని విమలే అరుణి జైని సర్వేశ్వరి కౌళిని సర్వరోగహర చక్రస్వామిని రహస్యయోగిని బాణిని చాపిని పాశిని అంకుశిని మహాకామేశ్వరి మహావజ్రేశ్వరి మహాభగమాలిని సర్వసిద్ధిప్రద చక్రస్వామిని అతిరహస్య యోగిని శ్రీ శ్రీ మహాభట్టారకే సర్వానందమయ చక్రస్వామిని పరాపర రహస్య యోగిని త్రిపురే త్రిపురేషి త్రిపుర సుందరి త్రిపురవాసిని త్రిపుర శ్రీ త్రిపురమాలిని త్రిపురాసిద్ధే త్రిపురాంబ మహాత్రిపుర సుందరి మహామహేశ్వరి మహారాజ్ఞే మహామహాశక్తే మహామహాజ్ఞప్తే మహామహాజ్ఞప్తే మహామహానందే మహామహాస్కందే మహామహాశయే మహామహాశ్రీచక్రనగర సామ్రాజ్ఞే నమస్తే 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 నమః. ఇలాగా మన శరీరంలో ఉన్నటువంటి అన్ని పార్టులలో ఉండే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి నరాలు కండరాలు అన్నీ కూడా యాక్టివేషన్ జరుగుతాయి. ఎప్పుడు మన శరీరము రోగం వస్తుందమ్మా అంటే మనం ప్రేమించకపోవడం మూలంగా. కాబట్టి మన శరీరంలో ప్రతి పార్టును నిరంతరము ప్రేమగా ఉండాలి, ప్రేమించుకోవాలి, చక్కటి ఆహారాన్ని తినాలి. ఆ ఆహారం భగవంతుడికి నివేదన చేస్తున్నట్టుగా తినాలి. ఏ రకమైన ఆహారాన్ని మనం తింటాము అలాంటి ఆలోచనలే వస్తాయి. ఎప్పుడు బ్రీత్ తీసుకున్నా భగవంతుడా నీకోసం నేను బ్రీత్ను పూర్తిగా తీసుకొని పూర్తిగా వదిలినప్పుడు ఏ రోగాలు రావనేది శాస్త్రం చెబుతుంది. అదే శ్వాస రహస్యము. ఈ శ్రీదేవి ఖడ్గమాలని ఇలా చదువుకోవాలమ్మా. అనారోగ్యం ఉన్నప్పుడు 41 రోజులు చదువుకుంటే ఆరోగ్యం మంచిగా మనం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటామని శాస్త్రం చెబుతుంది. మీకు చెప్పాను, తప్పులుంటే క్షమించండి.